13వ అధ్యాయము 9వ వచనం. లూకాసు వార్త 13వ అధ్యాయం 9వ వచనం. ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. ప్రార్థన చేసుకుందాం. అందరం తలలో వంచితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడా, ప్రేమ పూర్ణుడా, నీ పరిశుద్ధమైన పాదాలకి వందనాలు నా ప్రభా, స్తోత్రం. గడిచినటువంటి వారమంతా, గడిచినటువంటి సంవత్సర కాలమంతా, గడిచినటువంటి నాయన మాసమంతా క్షేమకరంగా కాచి కాపాడిన ప్రభా, నీ రెక్కల మాటన భద్రపరిచారు నా ప్రభా. దేవాస్తుతుల స్తోత్రం నాయన. నా ప్రభానైనా మరొక శ్రేష్టమైన ఆదివారాన్ని దేవనైనా మా జీవితంలో దయచేశారు నా ప్రభా. స్తుతుల స్తోత్రం. నేటి పరిశుద్ధ బల్లారాధన దినమందు నా ప్రభా దేవ, మా కొరకు సిద్ధపరచబడ్డ వాక్యం మేము ధ్యానించబోతుండగా నాయన, వాక్యం ద్వారా మాతో మాట్లాడండి నా ప్రభా. నీకు వాక్యం చెప్పాలని నేను నిలబడి ఉన్నాను పోనాను, కానీ నేను కాదు నా ప్రభా దేవ. నీ చిత్త మధ్య కొద్ది సమయం నీకు సిలువ చాటును మరుగుపరిచి ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడండి దేవా. వృద్ధులతో మాట్లాడండి నా ప్రభా. అయానైనా యవన బిడ్డలతో మాట్లాడండి నా ప్రభా. చిన్న బిడ్డలతో మాట్లాడండి నా ప్రభా. పెద్దవారితో మాట్లాడండి నా ప్రభా. సమస్త మహిమ ఘనత ప్రభావం నీ పరిశుద్ధమైన పాదములకు అర్పించుకుంటూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఒకానొక ప్రాంతంలో బాగా ధనవంతుల క్రైస్తవ కుటుంబం, బాగా కలిగినటువంటి కుటుంబం. ఆ కుటుంబం ఆ రోజు ఎంతో సంతోషంగా ఉంది. కారణం ఏంటని చెప్పానంటే, ఆ రోజు ఆ కుటుంబ యజమాని యొక్క జన్మదినం. చాలా ఆనందంగా గడుపుతూ ఉన్నారు. చుట్టుపక్కల అందరూ వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళని, ఆ యజమానిని విష్ చేస్తూ ఉన్నారు. ఇక తెలుసు కదా మనకి, బర్త్డే అని చెప్పంటే ఫోన్లు, వాట్సాప్లు, ఎస్ఎంఎస్లు అవన్నీ కూడా. ఆ కుటుంబ యజమాని వయసు పెద్ద వయసు ఏం కాదు, ఒక 39-40 ఇయర్స్ ఉంటాయి అంతే. అయితే ఆ కుటుంబం అంతా కూడా క్రైస్తవ కుటుంబమే. కానీ ఆ యజమాని నామకార్థ క్రైస్తవుడు. వస్తాడు మందిరానికి, ఏదో నామకే వాస్తే అనమాట. అలా వస్తాడు, వెళ్తుంటాడు అనమాట, నామకార్థ క్రైస్తవుడు. కానీ అతని భార్య మంచి విశ్వాసి. వాళ్ళు ఏ మందిరానికి అయితే వెళ్తూ ఉంటారో ఆ మందిరపు పాస్టర్ గారికి ఫోన్ చేసి, అయ్యా సాయంకాలం మా ఇంట్లో చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేసాం, కొంచెం వచ్చి వాక్యం చెప్తారా? సరేనమ్మా, దానిదేమో తప్పకుండా వస్తాను. పాస్టర్ గారు సాయంకాలం వరకు చక్కగా సిద్ధపడి ప్రార్థన చేసుకుని వారింటికి వెళ్తాడు. అక్కడంతా కూడా కోలాహలంగా ఉంటుంది. అందరూ కూడా బంధువులు మిత్రులందరూ కూడా వస్తారు. అందరూ చక్కగా కుర్చీల్లో కూర్చుని ఉంటారు. ఈ సేవకుడు వెళ్ళి ఆ పలకరింపులు పూర్తయిన తర్వాత ఆరాధన స్టార్ట్ అవుతుంది. ఒక 2-3 పాటలు అయిపోయిన తర్వాత వాక్యం మొదలు పెడతాడు. సాధారణంగా జన్మదినం అని చెప్పారంటే ఎలా ఉంటుంది ఎక్స్పెక్టేషన్? చక్కని ఆశీర్వాద వాక్యం కోసం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు అందరూ కూడా, అంతే కదా. 23వ దావీదు కీర్తనో లేకపోతే 91వ దావీదు కీర్తనో ఎత్తుకుని చక్కగా ఆశీర్వాద వాక్యం చెప్తాడు సేవకుడు అని చెప్పని అందరూ కూడా ఊహించుకుంటూ ఉన్నారు. జన్మదినం కదా. జనరల్గా మన ఆలోచన కూడా అలాగే ఉంటుంది కదా. జన్మదినం అయినా కాకపోయినా సరే మనందరికి కూడా దాదాపుగా ఆశీర్వాద వాక్యాలే కావాలి. ప్రతిరోజు కూడా మనం వాట్సాప్లో అవే పంపించుకుంటూ ఉంటాం ఎక్కువగా. ఏ వాక్యాలు పంపించుకుంటాం?
జనమా, నిశ్చయముగా నువ్వు ఆ, ఆశీర్వదించబడతావు. నువ్వు కన్నీళ్ళు విడుచుట నేను చూచి తిని. ఇటువంటి ఆశీర్వాద వాక్యాలు మనము ఇంకా తప్పకుండా నేను దీవిస్తానని చెప్పని, అన్ని కీడులో నేను విడిపిస్తానని చెప్పని, ఇటువంటి ఆశీర్వాద వాక్యాలు జనరల్గా మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాము. నువ్వు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా చేయి దేవుడు, నీ తోడుగా ఉన్నాడు. ఇటువంటి ఆశీర్వాద వాక్యాలు మనకు కావాలి ఎప్పుడు కూడా. గద్దింపు వాక్యాలు లేకపోతే సరిచేసేటువంటి వాక్యాలు ఎవరు కూడా పంపించుకోరు. అలాంటి వాక్యాలు ఎవరు ఇష్టపడరు. సేవకులు కూడా నేటి దినాలు ఎలా తయారని చెప్పానంటే, పబ్లిక్ యొక్క మెంటాలిటీ బట్టి అటువంటి ఆశీర్వాద వాక్యాలే పంపించడం మొదలుపెట్టారు. కానీ మీరు గమనించారో లేదో, మన విక్టోరియస్ గ్రూపులో నేను వాక్యాలు పంపిస్తూ ఉంటాను, ఆశీర్వాద వాక్యాలు ఎక్కువ పంపించను. సరి చేసుకునే వాక్యాలే, గద్దింపు వాక్యాలే పంపిస్తూ ఉంటా ఎక్కువ శాతం. ఎందుకంటే మనం సరిగా ఉంటే ఆశీర్వాదాలు వాటంటే అవే పరిగెత్తుకొని వస్తాయి. ఆశీర్వాదాల కోసం మనం పరిగెట్టాల్సిన పని లేదు. ఈ సేవకుడు కూడా ఆ రోజు ఆశీర్వాద వాక్యం చెప్పకుండా ఏం చెప్పాడని చెప్పానంటే, లూకా సువార్త 13వ అధ్యాయము 9వ వచనం, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అనే వాక్యం చెప్పాడటండి. ఆ వాక్యం చెప్పగానే ఒక్కసారిగా అక్కడ వాతావరణం అంతా కూడా మారిపోయిందంటండి. అప్పటిదాకా అంత సంతోషంగా ఆనందంగా గడుపుతూ ఉన్నారు. ఆ వాక్యం చెప్పగానే ఒక్కసారిగా అంతా కూడా గంభీరంగా మౌనంగా ఉండిపోయారట అందరు కూడా. మారు మనసు అంటే ఏంటి? మారు మనసుకు తగిన ఫలాలు ఏ విధంగా ఫలించాలి? మారు మనసు పొందకపోతే ఏమవుతుంది అని చెప్పి వివరిస్తూ లూకా సువార్త 13వ అధ్యాయం 9వ వచనంలో ఈ యొక్క వాక్యం ఎత్తి ఆయన వాక్యం చెప్పగానే అందరూ షాక్ అయిపోయారట. ఎందుకంటే ఆ కుటుంబ యజమాని నామకార్థ క్రైస్తవుడు కదా. సేవకుడేమో ప్రార్థన చేసుకున్నాడు, దేవుని యొక్క ఆత్మచేత నింపడిన వాడే ఏ వాక్యం చెప్పాలని చెప్పి దేవుడు అతను నడిపించిన ప్రకారం ఆ యొక్క వాక్యం చెప్పాడు. ఆ కుటుంబ యజమాని అయితే వాక్యం అన్న తర్వాత తన జీవితాన్ని ఏమాత్రం కూడా సరి చేసుకోకపోగా, సేవకులు అంటే ఇలాగే వస్తారు వెళ్తారు, ఏదో 4 మాటలు చెప్తారని చెప్పేసి ఏం చేస్తారు, సాధారణంగా వాక్యం అయిపోయిన తర్వాత భోజనం పెట్టేసి చక్కగా కవర్లో కొంచెం కానుక పెట్టేసేసి అయ్యా వందనాలయ్యా అని చెప్పానంటే సరే మంచిదని చెప్పని సేవకుడు వెళ్ళిపోయాడు. కానీ చెప్పినటువంటి వాక్య ప్రకారం అతను తన జీవితాన్ని ఏమాత్రం కూడా మార్చుకోలేదు. మార్చుకోకపోగా అతను బాగా తాగుబోతు, తాగి కొద్ది కాలంలోనే అతని యొక్క లివర్ పాడైపోయి ఐసీయూలో అడ్మిట్ అయిపోయాడట. డాక్టర్లు చెప్తున్నారట, అయ్యా అతను ఇంకా ఎక్కువ కాలం బతకడం కష్టం, 50-50 ఛాన్సెస్ చెప్పలేము అని చెప్పని చెప్తా ఉన్నారటండి. ఆ సేవకుడు ఆ రోజు చెప్పాడు, మారు మనసు పొందకపోతే ఏం జరుగుతుంది, మారు మనసు అంటే ఏంటి, మారు మనసు తగిన ఫలాలు ఫలించకపోతే ఏమవుతుందని చెప్పినటువంటి వాక్యము ఆనాడే సేవకుడు చెప్పాడు. అప్పుడే అతను తన యొక్క జీవితాన్ని సరిదిద్దుకుంటే చాలా బాగుండేది కదా. ఇప్పుడు అతని యొక్క జీవితం ఐసీయూలో హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయేసి రేపో మాపో అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఈనాడు సేవకులు మందిరంలో మారు మనసు గురించి వాక్యాలు చెప్తా ఉంటే చాలామంది వాళ్ళకి కనీసం క్షేమ కూర్చుంటే కూడా లేదండి. ఏదో చెప్తాడు వాక్యం ఆదివారం అని చెప్పి నాకు ఒక అరగంట సేపు వాక్యం చెప్పి వెళ్ళిపోతారని చెప్పేసి వస్తారు, వాక్యం వింటున్నారు, వెళ్ళిపోతున్నారు.
అంతేగాని చెప్పిన వాక్యంలో ఏమన్నా విషయం ఏంటి అసలుకి, దాన్ని మా జీవితాల్లో ఏ విధంగా అన్వయించుకోవాలి అన్నటువంటి ఆలోచన చాలామంది క్రైస్తవుల్లో కలగట్లేదండి. చాలా విచారకరం. ఇంతకీ ఆ రోజు ఆయన చెప్పినటువంటి వాక్యం ఏంటి? ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. ఏంటి అసలు వాక్యం? చూద్దాం ఒకసారి. లూకాసు సువార్త 13వ అధ్యాయము 6-9 చూస్తే, లూకాసు సువార్త 13వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనం వరకు. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు కూడా నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుంచి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతకవచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయ మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అది ఫలించిన సరి, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పెను. వాక్యం అర్థమైందండి? ఎవరికి వాక్యం అర్థమైందమ్మా? అర్థమైందన్న వాళ్ళు చేసి చూపించండి. ఏం చెప్తున్నారండి? దాని ముందు నరికివేయం లాస్ట్. నువ్వు ఫస్ట్ నరికివేయం చెప్తే ఎట్లా? దాని ముందు ఉంది కదా వాక్యాలు. ఏముందండి? ఒక మనుష్యుని యొక్క ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఉందంటండి. ఆ అంజూరపు చెట్టుకి ఏమన్నా ఫలాలు ఫలిస్తాయేమో అని చెప్పని ఆ ద్రాక్ష తోట యజమాని 3 ఏళ్ళ నుంచి చూస్తున్నాడట. ఏమన్నా ఫలాలు ఏమన్నా ఫలిస్తాయేమో అని చెప్పని. ఫలాలేమి లేవు. విసుకొచ్చేసి ఏమంటున్నాడని చెప్పానంటే, ఎందుకు లాభం లేదు, ఈ చెట్టు నరికిపడే దీన్ని అని చెప్తే ఆ తోట మాలి ఏమంటున్నాడని చెప్పానంటే, అయ్యా, ఈ సంవత్సరం కూడా ఉండనివ్వండి. ఉంటే ఈ సంవత్సరం దాన్ని బాగు చేసి కొంచెం ఎరువేస్తాను. ఒకవేళ ఫలిస్తే సరి, లేకపోతే అప్పుడు నరికేద్దాం అని చెప్తున్నాడండి. మనకిక్కడ 2 చెట్లు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి ద్రాక్ష తోట కనిపిస్తూ ఉంది, ఇంకొకటి అంజూరపు చెట్టు కనిపిస్తూ ఉంది. అక్కడ ద్రాక్ష తోట యజమాని కనిపిస్తూ ఉన్నాడు, తోట మాలి కనిపిస్తూ ఉన్నాడండి. 2 వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు మనకు ప్రాముఖ్యంగా చూసుకుంటే. ఆ ద్రాక్ష తోట యజమాని మరెవరో కాదండి, ప్రభు అయినటువంటి యెహోవా. తోటమాలి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. అంజూరపు చెట్టు ఆనాడు ఇశ్రాయేలు జాతికి సాదృశ్యంగా చెప్పబడింది. ఇశ్రాయేలు వారిని తన స్వాస్థ్యంగా చేసుకున్నాడు ప్రభు, తన బిడ్డలుగా చేసుకున్నాడు ప్రభు, తన వారిగా, తన సొత్తుగా అనుకున్నాడు. ఆ అంజూరపు చెట్టు నుంచి ఏమన్నా ఫలాలు వస్తాయేమో అని చెప్పని ఆశిస్తూ ఉన్నాడు. చూశాడు ఏమన్నా ఫలాలు వస్తాయేమో అని చెప్పని. ఎటువంటి ఫలాలు లేవు. ఫలాలు లేకపోగా ఇజ్రాయేలీలు ఎలా తయారని చెప్పానంటే, దేవుని మీద సణిగేవారిగా, గొణిగేవారిగా, అవిధేయత చూపించేవారిగా అయ్యారు. చివరికి యేసు ప్రభువుని సిలువేసి చంపేశారు. ఆ యొక్క వాక్య ప్రకారము కొద్ది కాలంలోనే శత్రువులు వచ్చి ఇజ్రాయెల్ దేశం పైన దండెత్తడం, ఇజ్రాయెల్ దేశాన్ని నామరూపాలు లేకుండా పాడు చేయటము, ఇజ్రాయేలీలు చెట్టుకొకరు పొట్టకొకరుగా ఒక దేశమే లేకుండా అయిపోయింది. కొన్ని ఏళ్ల పాటు ఇజ్రాయెల్ దేశమే లేదు. పూర్తిగా దేశం నరికివేయబడింది. చెట్టు
నరికివేయబడిందండి. జాగ్రత్తగా వినాలండి. ఆనాడు అంజూరపు చెట్టు ఇజ్రాయెల్ వారికి సాదృశ్యంగా చెప్పబడింది. ఈనాడు ప్రభు అదే ఉపమానం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కలువరి శిలువలో ఆ ప్రభువు నీకోసం నా కోసం తన యొక్క రక్తాన్ని చిందించి నిన్ను నన్ను తన స్వాస్థ్యంగా చేసుకున్నాడు, తన బిడ్డలుగా చేసుకున్నాడు. తన బిడ్డలుగా చేసుకున్న ప్రభు తన బిడ్డలు ఫలాలు ఫలించాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాడు. ఫలాలు ఏమన్నా ఫలిస్తారేమో అని చెప్పని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. కానీ ఫలాలు ఫలించలేకపోతున్నాం. ఆయన కాచిన రక్తంలో రక్షణ పొందాము, కానీ ఫలాలు ఏమీ ఫలించలేకపోతున్నాం. మారు మనసు పొందామని చెప్పని చెప్పుకుంటున్నాము, ఎప్పుడో బాప్తిసం తీసుకున్నాం, కానీ ఫలాలు ఏమీ లేవు. ఎందుకట? ఎందుకని ఫలాలు ఫలించలేకపోతున్నాము? ఎందుకని ఫలాలు ఫలించలేకపోతున్నామో యోహాను సువార్తలో మరొక చోట ప్రభువు మాట్లాడుతూ, యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం, యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో ప్రభువు ఈ విధంగా మాట్లాడుతూ, ద్రాక్షావల్లిని నేను, తీగల మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. ద్రాక్షావల్లిని నేను, తీగల మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నా యందు నిలిచి ఉంటే కానీ మీరు ఫలిస్తారు. నా యందు నిలిచి ఉండకపోతే, నాతో అంటు కట్టబడి లేకపోతే మీరు ఫలించే అవకాశమే లేదంటున్నాడు ప్రభు. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. 4వ వచనం చూస్తే ఆ మాట మనకు స్పష్టంగా అర్థమవుతుంది. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ఈరోజు మనలో చాలామంది రక్షణ పొందామనుకుంటున్నారు, మారు మనసు పొందామనుకుంటున్నారు, కానీ ఫలాలు ఫలించలేకపోతున్నారు. కారణం ఏంటని చెప్పంటే వారు దేవునితోటి అంటు కట్టబడి లేరు. ఆ తీగలో ద్రాక్షవల్లితో అంటు కట్టబడి లేవు. అందుకే ఫలాలు ఫలించలేకపోతున్నాం. జాగ్రత్తగా వినాలండి. ఒక క్రైస్తవుడు దేవునితో అంటు కట్టబడి లేకుండా ఎన్నటికీ కూడా ఫలించే అవకాశమే లేదు. ఈనాడు అనేక మంది ఆ యొక్క ఫలాలు ఫలించలేకపోతున్నారు. కారణం ఏంటని చెప్పంటే వారిలో ఫలించిన తీగలు అనేకం ఉన్నాయి. ఎలాగైతే ఫలించినటువంటి తీగలు కత్తిరిస్తే కానీ ఆ యొక్క చెట్టు చక్కగా ఎదుగుతుందో, అలాగే మనలో ఫలించినటువంటి తీగలు మనం కూడా నరికివేస్తే కానీ చక్కగా మనం ఫలించగలం. మనలో ఫలించిన తీగలేంటి? మనలో ఫలించిన తీగలు చాలా ఉన్నాయి. ఎవరిలో ఫలించిన తీగలు ఉన్నాయో, ఎవరిలో ఎటువంటి ఫలించిన తీగలు ఉన్నాయో మాకంటే పక్కన వాళ్ళకంటే వాళ్ళకి బాగా తెలుసు. గర్వము, అసూయ, ద్వేషము, కుళ్ళు, లోకం పట్ల ప్రేమ, ఇటువంటి ఫలించిన తీగలు అనేక మనలో ఉన్నాయి. ఆ ఫలించిన తీగలు ఉన్నాయి కాబట్టే చక్కగా మనము ఫలించలేకపోతున్నాం. ఆ ఫలించిన తీగలు కత్తిరిస్తే కానీ చక్కగా మనం ఎదిగి ఆత్మ ఫలాలు ఫలించగలమండి. ద్రాక్ష తోట మాలికి తెలుసు లోపం ఎక్కడుందో. ఆ చెట్టు ఎందుకని ఫలాలు ఫలించట్లేదో ఆ ద్రాక్ష తోట మాలికి తెలుసు. ఏమంటున్నాడు ద్రాక్ష తోట మాలి? లూకాసు సువార్త 13వ అధ్యాయము, లూకాసు సువార్త 13వ అధ్యాయం ఏమంటున్నాడు ద్రాక్ష తోట మాలి? అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ తవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా
ఉండనిమ్ము ఉండనిమ్ము, అయ్యా ఈ ఒక్క సంవత్సరం ఆగు, ఈ ఒక్క సంవత్సరం ఆగు నేనా, ఈ ఒక్క సంవత్సరం ఆగితే దాని చుట్టూ కూడా నేను తవ్వుతాను. ఎందుకంటే తవ్వేది, ఎందుకంటే అని చెప్పానంటే దాని యొక్క మొదలు పాడైపోయిందండి. ఆ చెట్టు యొక్క మొదలు పాడైపోయి ఉంది. ఆ చెట్టు యొక్క మొదలు పురుగుబట్టి ఉంది. ఆ చెట్టు యొక్క మొదలు పురుగుబట్టి ఉంది కాబట్టి ఆ చెట్టు ఫలాలు ఫలించట్లేదు. చెట్టు మొదలు పురుగుబట్టి ఉందా? మరి చెట్టు బాగానే ఉంది కలకల్లాడుకుంటా, చెట్టు బాగానే ఉంది కలకల్లాడుకుంటా, పచ్చగా కలకల్లాడుతూ ఆకులు పట్టుంది. కానీ చెట్టు మొదలు బాగలేదే, చెట్టు మొదలుకి పురుగు పట్టుంది. అందుకని అది ఫలాలు ఫలించట్లేదు. అందుకే ఆ చెట్టు మొదలు తవ్వుతానని చెప్తున్నాడు. ఆ చెట్టు మొదలు తవ్వి అక్కడ ఎరువేస్తానని చెప్తున్నానండి. ఈరోజు మనలో చాలామంది అలాగే ఆ చెట్టు మొదల్లో ఏమైతే పురుగు పట్టుందో ఈరోజు మనలో అనేక మంది యొక్క వేర్లు కూడా అదే విధంగా పురుగు పట్టున్నాయండి. వారి యొక్క హృదయాలు పాపంతో నిండిపోయి ఉన్నాయి. పురుగు పట్టు ఉండటం వల్లే, పాపంతో నిండిపోయి ఉండటం వల్లే ఎరువు సరిగా అందట్లేదు. అంజూరపు చెట్లు చక్కగా పచ్చగా కలకల్లాడుతూ ఉంది, మరి ఫలాలు ఎందుకు లేవు? జాగ్రత్తగా వినాలి. అంజూరపు చెట్టు ఎలా ఉంటుందని చెప్పారంటే సంవత్సరానికి 3 కాపులు కాస్తుంది. అది అంజూరపు చెట్టుకి ఆకులు ఉన్నాయి అంటే అర్థం ఏంటని చెప్పారంటే అది చక్కగా ఫలాలను ఫలించిందని అర్థం అండి. అంజూరపు చెట్టు ముందుగా కాయలు కాస్తుంది. కాయలు కాసిన తర్వాత దానికి చుట్టూ ఆకులు వస్తాయి. దానికి ఆకులు ఉన్నాయంటే అర్థం ఏంటని చెప్పానంటే అది ఖచ్చితంగా ఫలాలు ఫలించే ఉంటుంది. అందుకే ప్రభు 3 ఏళ్ల నుంచి చూస్తూ ఉన్నాడు. ఏంటట? ఫలాలు ఉన్నాయేమో ఆ చెట్టుకు అని చెప్పేసి. కానీ ఆకులు కనిపిస్తూ ఉన్నాయి కానీ ఫలాలు ఏమి కనిపించట్లేదు. కారణం ఏంటని చెప్పారంటే దాని యొక్క మొదలుకి ఏముందట? పురుగు పట్టి ఉందండి. దాని మొదలు పాడైపోయి ఉంది. అలాగే ఈరోజు మనలో కూడా మన యొక్క వేరుకి పురుగు పట్టిందండి. అనేక మంది యొక్క వేర్లకు పురుగు పట్టింది. పాపం అనే పురుగు. ఎటువంటి పురుగు? అవిశ్వాసం అనే పురుగు పట్టింది మన యొక్క వేర్లకి. లోక ఆశ అనే పురుగు పట్టింది. సోమర్థనం అనే పురుగు పట్టి ఉంది. ధనాశ అనే పురుగు పట్టి ఉంది. అందుకనే వాక్యమైనటువంటి ఎరువు నీ చెట్టుకు అందటం లేదు. అందుకే నువ్వు ఫలాలు ఫలించలేకపోతున్నావు. అయితే ప్రభు చెప్తున్నాడు, ఆ యొక్క మొదలు నేను శుభ్రం చేస్తానని చెప్తున్నాడు. చెట్టు లాంటి నీ జీవితాన్ని యేసు ప్రభువుకు అప్పగిస్తే ఆ తోటమాలి ఆ యొక్క చెట్టు మొదలు శుభ్రం చేసి చక్కగా ఎరువేస్తానని చెప్తున్నానండి. చెట్టు మొదలు ఏమంటున్నాడు వాక్యంలో చూద్దామండి. 13వ అధ్యాయం 13:9. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ తవ్వి ఎరువు వేయి వరకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించిన సరి, లేని ఎడల నరికించి వేయమని అతను చెప్పాను. పురుగు పట్టిన జీవితాన్ని ఆ తోటమాలికి అప్పగించినట్లయితే ఆ తోటమాలి చక్కగా నీ మొదలు శుభ్రం చేసి దానికి చక్కగా ఎరువేస్తా అని చెప్తున్నానండి. ఎప్పుడైతే ఆ తోటమాలికి నీ జీవితాన్ని అప్పగిస్తావో ఆ తోటమాలి నీ జీవితాన్ని శుభ్రం చేస్తాడు. అప్పుడు వాక్యమైనటువంటి ఎరువు నీకు చక్కగా పడుతుంది. నీ మొదలుకు చక్కగా వాక్యం అనేది అందుతుందండి. అప్పుడు నువ్వు చక్కగా ఆత్మ ఫలాలు ఫలించగలవు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక.
ఈనాడు అనేక మంది ఆ యొక్క అంజూరపు చెట్టు వలె పచ్చగా కలకల్లాడుతూ ఆత్మీయుల వలె అనేక దినాల నుంచి మందిరాలకు వస్తూ ఉన్నారు, కానీ ఫలాలు ఫలించలేకపోతున్నారు. కారణం ఏంటని చెప్పానంటే, నువ్వు పైకి అయితే ఆత్మీయుడుగా కనిపిస్తున్నావు, కానీ నీ లోపల అంతరంగం సరిగా లేదు. నీ మొదలు సరిగా లేదు. సరిగా లేకపోవటం వల్లే పైకి మాత్రం చక్కగా ఆత్మీయుల కలకల్లాడుతూ కనిపిస్తున్నావు, కానీ నీ అంతరంగం సరిగా లేదు. నీ అంతరంగం సరిగా లేకపోయినందువల్లే నువ్వు ప్రతి వారం క్రమంగా మందిరానికి రాలేకపోతున్నావు, సరిగా వాక్యం చదవలేకపోతున్నావు, వాక్యాన్ని ధ్యానించలేకపోతున్నావు. ఆ యొక్క తోటమాలికి నీ జీవితాలు అప్పగిస్తావా? ఆ తోటమాలికి నీ జీవితం అప్పగిస్తే ఆయన నీ చెట్టు మొదలు చక్కగా శుభ్రం చేసి చక్కని ఎరువేస్తా అని చెప్తున్నాడు. ఈరోజు ప్రభు మనలో ప్రతి ఒక్కరి నుంచి అటువంటి ఆత్మ ఫలాలు ఆశిస్తూ ఉన్నాడు. ఎటువంటి ఆత్మఫలాలు ప్రభు ఆశిస్తూ ఉన్నాడు? ఆదికాండంలో యాకోబు గారు తన యొక్క కుమారుణ్ణి ఆశీర్వదిస్తూ ఒక చక్కని మాట చెప్పాడు. ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనం. యేసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీద ఎక్కి వ్యాపించును. యేసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ అని చెప్తున్నానండి. ఏ విధంగా ఫలాలు ఫలించాలి అని చెప్పి ఉదాహరణలో యేసేపు గారిని ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు వాక్యంలో. యేసేపు గారు చక్కగా ఫలించారు. ఎటువంటి ఫలాలు ఫలించారు? ఆత్మఫలాలు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. యేసేపు గారు తన యొక్క అన్నల చేత ద్వేషించబడి ఒక బానిసగా ఐగుప్తుకి అమ్మివేయబడతాడు. ఏ తప్పు చేయలేదు, కానీ బానిసగా ఐగుప్తులో ఉన్నా సరే యేసేపు ఒకనాటికి ప్రధానమంత్రి అవుతాడు. కానీ తన యొక్క అన్నల మీద ఎటువంటి ద్వేషం కూడా చూపించలేదండి. అక్కడ యేసేపు తన యొక్క అన్నలను ఆదరించాడు. వారు కరువులో ఉంటే వారిని ఓదార్చాడు, హక్కును చేర్చుకున్నాడు. అక్కడ ప్రేమ అనేటువంటి ఆత్మఫలము అక్కడ కనిపిస్తూ ఉంది. ఆయన ఎటువంటి తప్పు చేయలేకపోయినా సరే బానిసగా ఐగుప్తులో అనేకమైన శ్రమను అనుభవించాడు. చెరసాల్లో ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. చెరసాల్లో అటువంటి ఇబ్బందులు పడినా సరే, బానిసగా ఎన్నో శ్రమలు అనిపించినా సరే దేవుని మీద ఎప్పుడు కూడా నమ్మకం కోల్పోలేదు. దేవుని మీద విశ్వాసం కోల్పోలేదు. విశ్వాసం అనేటువంటి ఆ యొక్క ఆత్మఫలం అక్కడ యేసేపు కనపరుస్తూ ఉన్నాడు. పోతిఫర్ భార్య పాపం చేద్దాం రమ్మన్నప్పుడు ఆఖరికి జైలుకి పోవడానికి సిద్ధమన్నాడు, కానీ పాపం మాత్రం చేయలేదండి. ఆశ నిగ్రహం అనేటువంటి ఆత్మఫలం అక్కడ కనిపిస్తూ ఉంది. యేసేపు ఫలించడి కొమ్మ, చక్కగా ఫలిస్తూ ఉన్నాడు యేసేపు. ఈరోజు మనలో ఎటువంటి ఆత్మీయ ఫలాలు కనిపిస్తున్నాయి? ఒక్కసారి వ్యక్తిగతంగా పరిశీలన చేసుకుందాం. రక్షణ పొంది ఎంతకాలమైంది? మారు మనసు పొంది ఎంతకాలమైంది? మారు మనసుకు తగిన ఫలాలు ఫలించగలుగుతున్నావా? ఆత్మ ఫలాలు మనలో కనిపించడం లేదు. కారణం, నీ చెట్టు మొదలు పురుగు పట్టుంది. అందుకే ప్రభువు చూస్తూ ఉన్నాడు, ఇంకా ఫలిస్తావు, ఇంకా ఫలిస్తావు, ఇంకా ఫలిస్తావు, కానీ నీలో ఆత్మఫలాలు ఏమి కనిపించట్లేదు. నీలో ఫలించిన తీగలు అనేకం ఉన్నాయి. చెట్టు మొదలు పాడైపోయి ఉంది. ఆ చెట్టు మొదలు పాడైపోవటం వల్ల లోక ఆకర్షణటువంటి ఆ యొక్క పురుగు, సినిమాలనే పురుగు, ధనాశ అనేటువంటి పురుగు, ఇలా రకరకాల పురుగులు ఆ చెట్టు మొదలకు అలా పట్టేసి ఉన్నాయి. అందుకనే
ఫలాలు ఏమీ లేవు. ఈరోజు మన క్రైస్తవ జీవితాలు చూస్తే ఆత్మ ఫలాలు ఫలించే బదులు ఆత్మ వరాల కోసం ఎక్కువగా ఆశపడుతూ ఉన్నారు. ప్రవచించే వరం కోసం ఆశపడుతున్నారు. భాషలు మాట్లాడాలి, స్వస్థత వరాలు కావాలి. అక్కడ ఆయన ఎవరో రకరకాల భాషలతో మాట్లాడతారట, ఆడికి వెళ్ళిపోతున్నారు. స్వస్థత వరాలు కావాలి, భాషలు కావాలి. కానీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? 1 కొరింథీ 13వ అధ్యాయము 1వ వచనం చూస్తే, మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునై ఉందును. ప్రేమ లేకపోతే వ్యర్థము. చివరి వచనం చూద్దామండి. 1 కొరింథీ 13:13. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయేనండి. ఈరోజు చాలామంది క్రైస్తవులు ఇక్కడే ఫెయిల్ అయిపోతున్నారండి. ప్రేమ అనేది వారి కుటుంబాల్లో తక్కువైపోతూ ఉంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ లేదు. తల్లిదండ్రులను ప్రేమించలేకపోతున్నారు. వారి దైవజనులను ప్రేమించలేకపోతున్నారు. దేవుని పట్ల విశ్వాసం సన్నగిలిపోతూ ఉంది. ఏదైనా కష్టం వస్తే, ఇరుకొస్తే, ఇబ్బంది వస్తే మందిరానికి రాలేకపోతున్నారు. నిరీక్షణ లేదు. ఆశా నిగ్రహాన్ని కోల్పోతూ ఉన్నారు. కారణం, వారు దేవునితో సరిగా అంటు కట్టబడి లేరండి. నీకు నచ్చని మాట ఎవరన్నంటే వారి మీద ద్వేషం పెంచుకుంటున్నావు. దైవజనుడు ఏదైనా సరిచేసే వాక్యం చెప్తే మూతి ముడుచుకుని మందిరానికి రాకుండా మానేస్తావు. ఏవి ఆత్మఫలాలు? ఏవి ఆత్మఫలాలు కనిపించట్లేదే. కారణం ఏంటని చెప్పంటే, నువ్వు ఆ యొక్క ద్రాక్షవలతోటి అంటు కట్టబడి లేవండి. అంటు కట్టబడి లేకపోవటం వల్ల నువ్వు ఫలించలేకపోతున్నావు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నాతో అంటు కట్టబడి ఉంటేనే మీరు ఫలిస్తారు. ఆయనతో అంటు కట్టబడి ఉంటే, ఆయనతో వ్యక్తిగత సంబంధం కలిగి ఉంటే, ఆయన వాక్యం నీ హృదయంలో ఉంటే నువ్వు ఫలించగలవు. ఆయనతో అంటు కట్టబడి లేకుండా, ఆయనతో వ్యక్తిగత సంబంధం లేకుండా, ప్రార్థనా జీవితం లేకుండా, ఆ యొక్క వాక్యం నీ హృదయంలో లేకుండా నువ్వెన్నటికీ కూడా ఫలించే అవకాశం లేదు. ఎంతకాలం పాటు మందిరానికి వచ్చినా సరే బెల్లం కొట్టిన రాయలాగే ఉంటావు అంతే. ద్వితీయోపదేశకాండంలో ఒక చక్కని మాట ఉంది. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4-9 వచనాలు. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా, అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలను. ప్రియ సహోదరుడ, సహోదరి, ఈరోజు మన పిల్లలకి ఎటువంటి మాటలు చెప్తా ఉన్నామండి? చిన్నప్పటి నుంచి దేవుని పట్ల భయం, భక్తి నేర్పించాలి. ఏముందండి వాక్యంలో ఇక్కడ? నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు. అంటే ఏమి చేస్తున్నా సరే దేవుని యొక్క మాటలు వారికి చెప్తా ఉండాలండి. వాటిని అభ్యసింప చేయాలి. ఆ విధంగా నువ్వు చేస్తూ ఉంటే చిన్ననాటి నుంచి వారు దేవుని పట్ల భయం, భక్తి కలిగి ఉంటారండి. ఈనాడు
టీవీలో న్యూస్ చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉందండి. చిన్న చిన్న పిల్లలు భయంకరమైన పాపాల్లో చిక్కుని పోతూ ఉన్నారు. చాలా విచారకరం. కారణం ఏంటని చెప్పంటే చిన్నప్పటి నుంచి భక్తి లేకపోవడం వల్లే, భయం లేకపోవడం వల్లే. కింద వచనం కూడా చూస్తే, సూచనగా వాటిని చేతికి కట్టుకొనవలను, అవి నీ కన్నుల నడుమ బాసికముగా ఉండవలను, నీ ఇంటి ద్వార బంధముల మీద నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. ద్వార బంధముల మీద రాసుకుంటున్నాము. దేవుడైన యెహోవా ఏం రాసుకుంటున్నామండి? మా ఇంటికి కాపరిగా ఉన్నాడని చెప్పి రాసుకుంటున్నాము. యెహోవా మా కాపరి. కానీ హృదయంలో క్రీస్తు లేడు. బండి మీద రాసుకుంటాము, మా యొక్క రాకపోకలు యందు ఆయన మాకు కావాలిగా ఉంటాడని చెప్పేసి. కానీ మన హృదయాల్లో క్రీస్తు ఉండట్లేదండి. మన హృదయాల్లో ఆయన వాక్యం ఉంచుకోలేకపోతున్నాం. దేవునితో మన జీవితాలు అంటు కట్టబడి ఉండట్లేదు. దేవునితో అంటు కట్టబడి లేకపోతే ఏమన్నాడండి? మత్తయి సువార్తలో ఒక మాట రాయబడింది, 3వ అధ్యాయం 10వ వచనం. దేవుడు ఇప్పటికీ అనేకమైన అవకాశాలు ఒకరు నీకు ఇచ్చాడేమో, మారు మనసు పొందుతావేమో, దానికి తగిన ఫలాలు ఏమన్నా ఫలిస్తావేమో అని చెప్పిన దేవుడు అనేకమైన అవకాశాలు అనేక మార్లు చెప్పాడు. కానీ చివరికి ఏమన్నాడని చెప్పానంటే, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించకపోతే మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనంలో, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. మంచి ఫలము ఫలించకపోతే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉందటండి. అది నరికి వేయబడి అగ్నిలో వేయబడుతుందండి. దేవుని ఉగ్రత తట్టుకోవడం కష్టమండి. మనం ఏదైనా తప్పు చేస్తే, పాపం చేస్తే దేవుడు ఒక్క రాత్రిలోనే చాపలాగా చుట్టి పక్కన పడేయడు. అవకాశం ఇస్తాడు. ఆయన దీర్ఘశాంతము కలిగిన వాడు. అలా అవకాశాలు ఇచ్చి మారు మనసు పొందకపోతే దేవుని ఉగ్రత తట్టుకోవడం చాలా కష్టం, భయంకరం అండి. అదిగో మొట్టమొదటి చెప్పినట్లుగా ఆ సేవకుడు ఆ యొక్క యజమానికి చెప్పాడు, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మని చెప్పిన వాక్యం చెప్పాడు. కానీ ఆ సేవకుడు, ఆ యొక్క యజమాని మారు మనసు పొందుకోలేదు. చివరికి బాగా తాగేసి ఏం కాదులే, సేవకులు ఇట్లాగే మాటలు చెప్తారని చెప్పని తాగి ఆ లివర్ పాడైపోయి హాస్పిటల్ అడ్మిట్ అయిపోయాడు. ఈరోజు మొదటి ఆదివారం మనందరం కూడా దేవుని యొక్క బలలో పాలు పంపులు చేసుకోబోతున్నాం. సిద్ధపడి వచ్చాము. ఒక్కసారి మనల్ని మనం వ్యక్తిగతంగా పరిశీలన చేసుకుందామండి. మారు మనసుకు తగిన ఫలాలు మనం ఫలించగలుగుతున్నామా? ఆత్మ ఫలాలు మనం ఫలించగలుగుతున్నామా? రక్షణ పొందాము, బాప్తిసం తీసుకున్నాము, అనేక సంవత్సరాలు అయింది. ఎటువంటి ఫలాలు మనలో కనిపిస్తున్నాయి? నామకార్థ క్రైస్తవం వల్లే జీవిస్తున్నావా సహోదరుడు, సహోదరి? నీ పాస్టర్ గారిని నువ్వు మోసం చేయవచ్చేమో కానీ దేవుణ్ణి మాత్రం మోసం చేయలేవు. ఎందుకని చెప్పండి, ఆయన నీ హృదయాన్ని చూస్తాడు. నీ హృదయం ఎలా ఉంది? నీ అంతరంగం ఎలా ఉంది? తోటమాలికి అంతా తెలుసు కదా. నరికే ఈ చెట్టు అని చెప్పంటే ఏమన్నాడు తోటమాలి? అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండని, ఈ సంవత్సరం ఆ చెట్టు మొత్తం శుభ్రం చేసేసి, ఆ మొదలు మొత్తం శుభ్రం చేసేసి ఆ చెట్టు మొదలకు నేను చక్కగా ఎరువేస్తాను. ఎరువు అంటే దేవుని యొక్క వాక్యం అండి. మనలో ఆ ఫలించిన తీగలు, ఆ చెట్టు మొదలున్న పురుగులు మనం తొలగించుకోకపోతే, ఆ తోటమాలికి మన జీవితాలు అప్పగించుకోకపోతే ఆ ఎరువు ఎన్నటికీ కూడా అందే అవకాశం లేదండి. మనం ఎన్నటికీ కూడా ఫలించలేము. పరిశీలన చేసుకుందాం. ఈరోజు మన ఆత్మీయ జీవితాలు ఈ విధంగా ఉన్నాయి. అనేక ఏళ్ల నుంచి మనం మందిరాలకు వస్తూ ఉన్నాం. దేవునిలో ఫలించగలుగుతున్నామా?
దేవునికి అంగీకారమైన జీవితం మనం జీవించగలుగుతున్నామా? వ్యక్తిగతంగా పరిశీలన చేసుకుందామండి. అంత్యకాలంలో ఉన్నాం మనం. చివరి దినాల్లో జీవిస్తూ ఉన్నామండి. రాకడ ఎక్కువ కాలం లేదు. పేపర్లో న్యూస్ చూసే ఉంటారు. ఇజ్రాయెల్ దేశం మీద అనేకమైన దేశాలు యుద్ధానికి సిద్ధపడతా ఉన్నాయి. అంత్యకాలంలో ఉన్నామండి. ఒకవేళ దేవునికి అంగీకారంగా మన జీవితాలు లేకపోతే ఈ రోజు నుంచి సరే మన జీవితాలు సరి చేసుకుందామండి. దేవునికి మహిమకరంగా జీవితం, దేవుని కృప మనకు తోడుగా ఉండగాక.